మాకు రోడ్డు లేని పరిస్థితుల్లో చిన్న తోవ అంటే అక్కడైతే బైకుల మీద కాపీలు అయితే ఈ విధంగా తీసుకొస్తూ ఉండగా అదైతే రాయికైతే తగిలేసి అయితే ఈ విధంగా బస్తా అయితే చెరిగిపోయింది అనమాట. చెరిగిపోయి కింద పోసుకుని పోయింది అన్నమాట వద్దు. అందరికీ నమస్కారం. నా పేరు గెమిలి రామకృష్ణ. మా విలేజ్ తొలుగూరు గ్రామం, మైనాడు పంచాయతీ, పాట్ర మండలం, అల్లూరు సీతారామం జిల్లా అండి. మా విజ్ఞప్తి ఏంటంటే మాకు రోడ్డు సమస్య అండి. చూడండి, కొండ చర్యలు ఇరిగిపోయితే రోడ్ అయితే మరి చిన్న బాట రోడ్డు, మట్టి రోడ్డు ఉండింది కానీ కొట్టుకుపోయింది. పోయిన తర్వాత మేము నడవడం కూడా అవ్వట్లేదండి. చూడండి, బండలన్నీ అయితే దొర్లేసి అయితే మరి రోడ్ అయితే మొత్తం కొట్టుకుపోయింది అనమాట. చిన్న కింద అంచులో రోడ్డు అంచులో ఉంటుంది కదా, అది చిన్నదనమాట. ఉంటే అక్కడైతే మేము చిన్న కోట వేసుకుంటూ ఈ విధంగా మట్టి పోసుకుంటూ అయితే నడవడానికి అయితే మేమైతే బాటగా చేసుకొని ఉన్నామన్నమాట. ఈ విధంగా అయితే మరి చిన్న బాట చేసుకుని మేము మంచిగా నడచడానికి అవుతుంది. ఇక్కడ వీడియోకి అయితే పెద్దది కనిపిస్తుంది కానీ అదైతే చాలా చిన్నదన్నమాట. చూడండి, కిందకి ఏం జారినా చాలా ఇక్కడైతే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నమాట. అలాగే మరి ఈ విధంగా అయితే మేమైతే వీడియో రూపంగా అయితే మీ ముందు తీసుకొస్తున్నాం. ఏ అధికారి అయితే కూడా పట్టింపు చేసుకోవట్లేదండి. ఈ విధంగా వీడియో రూపంగా మీ ముందుగా తీసుకొస్తున్నాం. తప్పకుండా ఈ వీడియో చూడండి. మరి అధికారులు అయితే పట్టింపు చేసుకుని మాకైతే రోడ్ వేస్తారని అయితే మేమైతే కోరుతున్నామండి. చూడండి, ఇదైతే మొత్తం పోయిందనమాట. ఈ విధంగా అయితే మరి పోవడం అయితే ఆ వర్షం ఎక్కువ కూర్చోడం బట్టి ఆ కొండ చర్యలు అయితే ఇరిగిపోయిందనమాట. చూడండి, ఈ చిన్న మట్టి పోసింది కూడా వర్షంకి అయితే కొట్టుకెళ్ళిపోతుంది. ఈ విధంగా బైకులు అయితే తీసుకున్నాం కానీ అయితే మరి ఈ విధంగా బైకులతో అయితే మరి మా విలేజ్కి అయితే కాపుతోటి ఎక్కుందనమాట. అలాగే మరి 2 టన్నులు కాపీలు అయితే మరి ఈ విధంగా తీసుకుని రావాలంటే చాలా ఇబ్బంది అనమాట. అలాగైతే బైకులకి అయితే చిన్న చిన్న మూటలు అయితే 100 కేజీలు అయితే వేసుకుని అయితే తీసుకొస్తున్నప్పుడు అయితే అక్కడే దొర్లిపోయిన రాయికి అయితే ఒక మూట తగిలేసి చూడండి, అదైతే పగిలిపోయిందండి. పగిలిపోయిన తర్వాత అయితే కాపీలు అయితే మొత్తం అయితే పోసుకుపోయింది అనమాట. ఈ విధంగా అయితే మా వాళ్ళు అయితే ఎంచుతున్నారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మా కష్టాలు అయితే మరి ఎవరితో చెప్పలేని బాధలు అనమాట. ఈ విధంగా అయితే మరి విత్తుకొని పోయింది అనమాట. మొత్తం అయితే మట్టి కలిసిపోయింది. ఇదైతే నీట్గా మరి ఆ సావుకర్ అయితే మరి అయితే కొనుక్కున్నారు. అదైతే మరి తీసుకెళ్తున్నాం ఇదైతే మరి ఈ విధంగా చిరిగిపోవడం పెట్టి మట్టి కలిసిపోయింది. అయితే నీట్గా ఎంచాలన్నమాట. మరి ఎంచిన తర్వాత అయితే మనం మళ్ళీ నింపడానికి అయితే చేస్తున్నాం. మేమైతే బైకుల మీద ఈ విధంగా మరి 100 కేజీలు అయితే వేసి మరి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. బైకులు తీసుకెళ్దామన్నా చాలా ఇబ్బంది, చాలా అయితే కష్టం అనమాట. చూడండి, చిన్న తోవ ఉందన్నమాట. ఆ విధంగా రాయలు అయితే పడిపోయినాయి మొత్తం అయితే బండలు. ఈ విధంగా అయితే మేము చాలా కష్టాలు పడుతున్నాం అన్నమాట. అలాగైతే చూడండి, ఇక మరి బస్తాగా అయితే మరి మొత్తం పోతే వేరే బస్తా తెచ్చి అయితే నింపుతున్నాం అన్నమాట. ఈ కవర్ నుంచి మరి ఆ బస్తా నింపుకొని మళ్ళీ కడదామనేసి చేస్తున్నామంట. మా వాళ్ళు అయితే ఇంకా నీట్గా చేస్తున్నారు. అది మొత్తం కూడేసి అయితే ఎంచేసి అయితే మరి నొల్లేసి అయితే బస్తాగా అయితే నింపుతున్నారు అనమాట. ఈ విధంగా మా కష్టాలు చూడండి. మరి తప్పకుండా మరి పవన్ కళ్యాణ్ అయితే, చంద్రబాబు అయితే మరి ఈ వీడియో చూసి అయితే మరి తప్పకుండా మాకైతే రోడ్డు మరి కావాలని అయితే కోరుతున్నాం, చేస్తారని నమ్ముతున్నాం. చూడండి, మరి ఆడవారైతే ఇంత విధంగా ఎంత కష్టాలతో మోసుకొస్తున్నారు అనమాట. 50 కేజీలు మోయడం అంటే చాలా కష్టం అన్నమాట. ఇదైతే 5 సార్లు 6 సార్లు మధ్య దింపుకొని అయితే మళ్ళీ ఎత్తుకుంటూ మరి ఒక సాయంతో ఎత్తుకుంటూ మోసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా అయితే ఎన్నో కష్టాలు అన్నమాట. మా రోడ్ లేని పరిస్థితుల్లో మరి తప్పకుండా మాకైతే రోడ్ చేయాలనేసి కోరుతున్నాం. చూడండి, ఇవైతే మరి మొత్తం అయితే మోయడం జరిగిందనమాట. ఈ విధంగా అయితే కాపులు అయితే మాకైతే కాపుతోటి చాలా ఎక్కువ ఉంది. మరి ఈ విధంగా మేము ఎన్నో కష్టాలు, రోడ్ లేని కష్టాలు పడుతున్నాం అన్నప్పుడు తప్పకుండా మరి కష్టాలు అయితే మీరైతే అధికారులు అయితే తీరుస్తారని అయితే నేను కోరుతున్నాను. మరి ఈ విధంగా అయితే మరి చూడండి, చాలా దూరం 3 కిలోమీటర్లు దూరం అన్నమాట. 3 కిలోమీటర్లన్నర మోసుకుంటూ అయితే రావాలన్నమాట. అక్కడి నుంచి అయితే మరి కొంత అయితే మరి అక్కడైతే బండి అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా చూడండి, మరి ముచ్చెల వరకు కాదు వయసు వరకు అందరూ కలిసి అయితే మోసుకుంటూ వస్తున్నారు. ఈ బైకులకి అయితే ఈ విధంగా వేసుకుంటూ మరి వచ్చినాం అన్నమాట. ఇదైతే మరి చాలా రోజులైతే మోయడం జరిగిందనమాట. ఎక్కువ అన్నమాట. ఎక్కువ మోయడం అంటే మరి అవి చిన్న చిన్న మోడల్ చేసి చూడండి, మరి ఎక్కువ మోయడం అనేది జరిగిందనమాట. ఓపిక పట్టి మోయాలన్నమాట. చూడండి, కాపీలు అయితే ఈ విధంగా నీట్గా పలుపరు అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే మేమైతే ప్రతి సంవత్సరం చేసి అయితే ఒకేసారి అయితే మేమైతే మరి ఈ విధంగా మరి అమ్మడం అనేది జరుగుతుంది అన్నమాట.
కనుక మరి తప్పకుండా ఈ వీడియో చూడండి ప్రతి ఒక్కరూ మరి షేర్ చేసి మరి పవన్ కళ్యాణ్ దాకా తీసుకెళ్తారని నేను కోరుతున్నాను అనమాట. తప్పకుండా పంపించండి. ఆ పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత స్పందించి మాకైతే రోడ్ అయితే మరి మాకైతే వేయాలనేసి మేమైతే కోరుతున్నాం. ఈ విధంగా మా కష్టాలు అయితే తీరుస్తారని నేను కోరుతున్నామంట. ఇన్ని మోయడం అంతే అది ఒకసారి చెప్పే కన్నా మోస్తే ఆ బరువు ఎలా ఉంటుందో అదైతే మరి మోసేవాడికి అర్థమవుతుంది కానీ చెప్పేవాడికి కాదండి. ఈ విధంగా అయితే ఇక్కడైతే మరి జీపు కూడా తెచ్చారన్నమాట ఈ మూటలు తీసుకెళ్ళడానికి అన్నమాట. ఈ విధంగా కుడుతున్నారన్నమాట. ఇవన్నీ కుడుతున్నా చూడండి. పల్పర్ అయితే ఈ విధంగా నీట్గా మరి చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే మరి గిట్టుబాటు ధర అయితే చాలా తగ్గిపోయింది అన్నమాట. ఎందుకంటే అక్కడ తీసుకొని రాలేక మరి అమ్మలేక మేమైతే బాధపడుతున్నాం అన్నమాట. కనుక మాకు తప్పకుండా మరి రోడ్ అయితే వేయాలనేసి మేము కోరుతున్నాను. ఈ వీడియో మరి ప్రతి ఒక్కరు మరి చూసి మరి అక్కడ దాకా తీసుకెళ్తారని నేను కోరుతున్నాను. ఎందుకంటే మా కష్టాలు తీర్చేవారుగా మరి సహాయం చేసేవారుగా ఉంటారని నేను కోరుతున్నాను. ఈ బైకులు తెట్టే మరి చాలా అయితే మరి మోసం అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్